ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు తండ్రి, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మమ్మల్ని అందరినీ కూడా కాపాడినందుకు, రక్షించినందుకు, మీ కృపా సహాయమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మేము మరలా సజీవంగా ఈ విధంగా ప్రార్థించుకుంటున్నాము అంటే అయా, అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా, మీ కృప చూపించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అని సామెతల గ్రంథం 28వ సామెత 14వ వచనం ద్వారా ఈ ఉదయాన మాకు తెలియపరుస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ లోకంలో ఎప్పుడు మేము తప్పిపోతామో అని, ఎప్పుడు మేము పాపంలో పడతామో అని, మా ద్వారా ఎటువంటి చెడు కార్యము జరుగుతుందో అని నిత్యము భయము కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తే అయ్యా, మేము ఏ సమస్యల్లో చిక్కుకొనము అని మాట్లాడుతున్నారు తండ్రి. అయ్యా, ఎవరైతే వారి హృదయాన్ని కఠినపరుచుకుంటారో, ఎవరైతే నేను ఏ తప్పు చేసినా ఏమీ కాదు అనుకుంటారో వారికి కీడు వస్తుందని, వారు సమస్యల్లో పడతారని ఆయన తెలియపరుస్తున్నారు. ఎవరు కూడా తండ్రి అటువంటి కఠినమైపోయిన హృదయం కలిగి ఈరోజు ఉండకుండా మీ యందు భయభక్తులు కలిగి మంచిని మాత్రమే చేస్తూ చెడును అసహించుకుంటూ క్షేమముగా ప్రశాంతంగా జీవించే సహాయము ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఈ ఉదయము లేవగానే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. అయా, పేరు పేరున అడుగుతున్నాము. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారి ఆలోచనలను సఫలపరచండి, వారి ప్రణాళికలకు మీరు తోడై ఉండండి నాయనా. చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటిలోనూ తండ్రి బహుగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నూతనముగా ఈరోజే పనులు ప్రారంభిస్తూ ఉండంగా మీ సహాయం వారికి అనుగ్రహించండి. ఆగిపోయి ఉన్న పనుల విషయంలో కూడా మీరు వారికి తండ్రి తోడై ఉండండి నాయన. ప్రభువా, ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నామయ్యా, వెళుతున్న మార్గాలను, వస్తున్న మార్గాలను మీకు అప్పగిస్తున్నాం. ఏ బిడ్డకు ఎటువంటి అపాయము, ప్రమాదము, ఇబ్బందులు ఎదురవ్వకుండా సహాయము దయచేయండి. క్షేమముగా గృహము నుంచి బయటికి వెళ్ళి ఉండంగా నాయన, అదే రీతిన క్షేమముగా మరలా వారి గృహాలకు చేరబడడానికి కృప చూపించండి తండ్రి. అయా, ఈ రోజున ఏ బిడ్డకు లోటు లేకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి. బలహీనతల నుంచి విడిపించండి, ఆర్థిక కష్టాల నుంచి విడిపించండి, ఆత్మీయ జీవితంలో వృద్ధి దయచేయండి. ప్రతి బిడ్డను కూడా ఈ రోజంతను మీరే ఆదరించండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ అన్ని విషయాల్లో కూడా మీ సహాయము దయచేయండి నాయన. ప్రభు, వారికి అనుకూలంగా అక్కడి పరిస్థితులు ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయా, ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉండంగా, ప్రిపేర్ అవుతుండగా మంచి జ్ఞానమును, వివేచనను, జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. అయా, ప్రాముఖ్యముగా ఈ లోకంలో మేమెవ్వరము కూడా తప్పిపోకుండా, పాపంలో పడిపోకుండా అయా మంచి వాక్య జ్ఞానం మాకు దయచేయండి. అపవాది ఉచ్చుల్లో ఎవరు పడిపోకుండా కృప చూపించండి తండ్రి. లోక ఆకర్షణలకు గురి కాకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, మాదిరికరమైన జీవితాలు, మహిమకరమైన జీవితాలు మాకు దయచేయండి తండ్రి. ఆయన ముఖ్యంగా ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి లేకుండా ప్రశాంతముగా నెమ్మదిగా జీవించే కృప దయచేయండి తండ్రి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు, వారి పైకి ఏ దుష్టుడు రాకుండా, వారి దగ్గరికి ఏ సమస్య రాకుండా ఈ రోజంతా మీరే భద్రపరచండి నా తండ్రి. అదే విధముగా
మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించండి నాయనా. మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అంతా కూడా మీ నామానికి ఘనత తెచ్చేదిగా ఉండే కృప దయచేయమని అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ కూడా దీవించండి. సంవత్సరం దయా కిరీటం వారికి దయచేయండి అయా. మేము కూడా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలుభాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.